ప్రథమ ఫలము అనంగానే అందరికీ డబ్బే గుర్తొస్తుంది. క్రైస్తవేతరులకు కూడా ప్రథమ ఫలము దశమ భాగాలు అని అంటే డబ్బే అన్నట్లుగా ముద్రపడిపోయింది. చాలామంది క్రైస్తవులు కూడా అదే అభిప్రాయంలో ఉంటారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రథమ ఫలంగా ఎంచుకున్నాడని మీకు తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఆయన సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనల్ని కనెను అనే మాట కనపడుతుంది. పాత నిబంధనలో ప్రథమ ఫలము అని అంటే వాళ్ళు వేసిన పంటల్లో నుండి మొదటి భాగము శ్రేష్టమైన భాగము దేవునికి అర్పించుకునేవారు. అది దేవునికి మాత్రమే సొంతమైనది. అయితే తద్వారా మిగిలిన పంట అంతా కూడా ఆశీర్వదించబడుతుందని, వాళ్ళు ఆశీర్వదించబడతారని విశ్వాసంతో వాళ్ళు ఉండేవారు. అయితే ఇక్కడ ఈనాటి కాలంలో దేవుడు మనల్ని ఆయన ప్రథమ ఫలంగా కోరుకుంటున్నారని మీకు తెలుస్తుందా? సత్యవాక్యము వలన ఆయన సంకల్పము ప్రకారము ఈ రక్షణలోనికి, ఈ విశ్వాసంలోనికి నిన్ను నన్ను ఆయన తీసుకురావడానికి కారణము ఆయనకు ప్రథమ ఫలముగా మనము అర్పింపబడినట్టుగానే మనము ప్రథమ ఫలముగా ఆయనకు అర్పింపబడుట వలన ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండునట్లు దేవుడు మనల్ని కోరుకున్నారని, దేవుడు మనము ఆయన ప్రథమ ఫలముగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారని మీకు అర్థమవుతుందా? దేవుడు నీ డబ్బుని, నీ ఆస్తిపాస్తుని ఆశించట్లేదు. కానీ నీవు నీ జీవితంలో ఆయనకు అర్పించబడి దేవునికి సమర్పింపబడి జీవించాలని దేవుడు కోరుకుంటున్నారన్న విషయం నువ్వు మర్చిపోవద్దు. మనకి దేవుడు వాగ్దానం చేసిన నూతన భూమి, నూతన ఆకాశంలో మనము సంతోషంగా దేవునితో గడుపునట్లు ఈ లోక జీవితంలో రక్షించబడిన మనము, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్న మనము ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆ సంతోషాన్ని, ఆత్మలో ఉన్న ఆ నెమ్మదిని మనం అనుభవించినట్లు దేవునికి అర్పించబడిన మనము ఈ ఆత్మ ఫలాల్ని ఇతరులకి చూపించడం ద్వారా వాళ్ళకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. దేవుడు మనకు వాగ్దానం చేసింది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడని మనము మన జీవితంలో ఉన్న మన జీవితం ద్వారా ఇతరులకి చూపించే వారంగా మనం ఉండాలి. తద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రథమ ఫలము దశమ భాగాలంటే కేవలం డబ్బు కాదు, మనము అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని నువ్వు దేవుని కానుక ఇవ్వడానికంటే ముందుగా నీ హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకో. గాడ్ బ్లెస్ యూ.